రైట్ అండి. అందరికీ వెల్కమ్ టు దిస్ కరెంట్ ఎస్ఎన్‌టి సెషన్ ఏప్రిల్ 23 అండ్ 24 అండ్ 25 రోజుల్లో ఉన్నటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్‌ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధారంగా నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఈ 3 డేస్‌లో ఉన్నాయి. పదే పదే చెప్తున్నాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని సమాచారాన్ని ఎవరైతే కరెక్ట్‌గా నేర్చుకుంటారో, యాన్యువల్ రిపోర్ట్స్‌లోని సమాచారాన్ని ఎవరైతే కరెక్ట్‌గా నేర్చుకొని ఎళ్తారో, వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా ప్రెజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగానే క్వెషన్ పేపర్ ఉంటే మాత్రం గ్యారంటీ‌గా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఎస్పెషల్లీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండిటికి మీరు ప్రధానంగా డిపెండ్ కావాల్సింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ అండ్ ఇయర్ ఎండ్ రివ్యూస్ ఆఫ్ పిఐబి. పిఐబిలో పార్టే ఇయర్ ఎండ్ రివ్యూస్ అనేవి కూడా. నేను పదే పదే చెప్తున్నాను. ఈ మూడిటిని ఎవరైతే టార్గెట్ చేసుకొని వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా సెకండ్ పేపర్‌లో మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఎట్లాంటి సెకండ్ థాట్ లేదు. ఇంతకు మించి ఎగ్జామినర్ వెళ్ళినా ఎవ్వరు ఏం చేయగలిగేది ఉండదు. కాబట్టి శ్రద్ధగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని కంటెంట్‌ని నేను డైలీ డే బేసిస్ మీద ఇస్తున్నా. మీకు వారం బేసిస్ తీసుకోవట్లేదు, నెల బేసిస్ తీసుకోవట్లేదు. డైలీ బేసిస్ మీద తీసుకొని ఏ రోజు పీఏబీలో న్యూస్‌లో ఉంటే దాన్ని పికప్ చేసి మీకు పీడీఎఫ్ రూపంలో సింప్లిఫై చేసి ఇంకా సింప్లిఫై చేస్తున్నాం. దాని బ్యాక్‌గ్రౌండ్‌కెళ్తున్నాం. పీఐబీలో బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. సపోజ్ ఇది చూడండి. సీడాట్. సీడాట్ మీన్స్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఈ సీడాట్‌కి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్‌పూర్ తోటి ఒక ఎంఓయూ కుదిరింది. ఓకేనా? అయితే ఇక్కడ న్యూస్‌లో టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ అనేది వస్తుంది. ఈ టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ మీద కంపల్సరీ క్వెషన్ ఉంటుంది. దీని బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళి మళ్ళీ ఇది కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచే మనం పికప్ చేసాం. ఇంత ఎఫర్ట్ ఉంటుంది దీంట్లో. ఒక కరెంట్ ఎస్ఎన్‌టి పీడీఎఫ్ ఇవ్వాలి అంటే, ఒకరోజు ప్రిపేర్ చేయాలి అంటే, కనీసం 2 అవర్స్ పడుతుంది. ఇక 3 డేస్ కలిపి అంటే మినిమమ్ 6 అవర్స్ పడుతుందన్నమాట. ఎందుకంటే మనం బ్యాక్‌గ్రౌండ్‌కెళ్తున్నాం. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ నుంచే బేస్ చేసుకుంటున్నాం. అందుకని చాలా ఎఫర్ట్‌తో కూడుకొని క్వాలిటీగా మనం దీన్ని ప్రొవైడ్ చేసి ఇస్తున్నాం కాబట్టి, ఇట్లే చేయండి. ఇంకా మీరు ఫర్దర్‌గా ఈ కరెంట్ ఎస్ఎన్‌టికి ఎక్కడ చూడాల్సిన పనైతే ఉండదు. సరే, ఈ 3 డేస్‌లో న్యూస్‌లో ఉన్నటువంటి ఇష్యూస్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. తెలుగులోను, ఇంగ్లీష్‌లోను మీకు బైలింగ్వల్‌గా వీటిని ప్రొవైడ్ చేయటం జరిగింది. టు ద పాయింట్ ఇంటర్నేషనల్ ఇష్యూ ఉంటే, ఆ ఇష్యూని కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి తీసుకొస్తున్నాం. సో, ఆ రకంగా మనం మొత్తం అఫీషియల్ వెబ్‌సైట్స్‌ని ఆధారంగా చేసుకొని ట్రాన్స్‌లేషన్ కూడా చాలా టైం పడుతది. అంత ఈజీ కాదిది. సరే చూద్దాం. ఫస్ట్ ఇష్యూ చూద్దాం. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే సీడాట్ దట్ ఈజ్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనేది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్‌పూర్‌తో ఒక ఎంఓయూని కుదుర్చుకుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంతకీ సీడాట్ అంటే ఏమిటి అంటే, ఈ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద పనిచేసేటటువంటి ఒక ఆర్ అండ్ డి టెలికాం ఆర్ అండ్ డి సెంటర్. ది బెస్ట్ టెలికాం ఆర్ అండ్ డి సెంటర్ ఇన్ అవర్ కంట్రీ అంటే ఏం చెప్పాలి టక్కున అంటే సీడాట్ అని చెప్పాలి. టెలికాం రంగానికి సంబంధించినటువంటి రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌ని తీసుకునే ఒక ప్రీమియర్ సెంటర్ ఇది. ఈ సీడాట్ అనేది. 1984లో స్థాపించబడింది సీడాట్. ఇప్పటిది కాదు. ఈ సీడాట్ ఏం చేసింది, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్‌పూర్ ఐఐటీ జోధ్‌పూర్ తోటి ఒక ఎంఓయూ లేదా ఒప్పందం కుదుర్చుకుంది. ఏమి ఆ ఒప్పందము అంటే, ఒప్పందం టైటిల్ చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి 5జీ టెక్నాలజీలో ఆటోమేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్‌ను తీసుకురావడము అనేది ఒప్పందం. ఏఐను ఉపయోగించి 5జీ టెక్నాలజీలో ఆటోమేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్. అర్థం కాలేదు. మామూలుగా ఏ నెట్వర్క్ అయినా సరే, అది 5జీనా, 4జీనా, 2జీనా నెట్వర్క్ అంటేనే కొన్ని ఇంటరప్షన్స్ ఉంటాయి. అరే! నెట్ రావట్లేదురా అంటాం. ఎందుకు? సమ్ ఇంటరప్షన్ ఈస్ దేర్ అని అర్థం. సో, ఇలాంటి ఇంటరప్షన్స్‌ని గుర్తించటానికి నెట్వర్క్‌లో ఎదురయ్యే అవాంతరాలను లేదా అంతరాయాలను గుర్తించడానికి
కొన్ని డయాగ్నోస్టిక్స్‌ని గుర్తించటానికి ఏఐని ఉపయోగించి గుర్తించటానికి అది కూడా. ఒక ఆటోమేటెడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్‌ని అభివృద్ధి చేయాలి అనేది ఈ ఒప్పందం యొక్క ఉద్దేశ్యం. నెట్వర్క్‌లో వచ్చేటటువంటి ఇబ్బందులను ఏఐ సహాయంతో ఒక ఆటోమేటెడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ద్వారా గుర్తించాలి. వెంటనే టక్కని తెలియాలి. ఫలానా దగ్గర ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి. దానికి ఏఐని వాడుతున్నారు. దాన్ని ప్రమోట్ చేయమని ఐఐటీ జోధ్‌పూర్ దగ్గరికి సీ-డాట్ వాళ్ళు వెళ్లారన్నమాట. ఒప్పందం జరిగింది. అయితే చూడండి, ఈ ఒప్పందం ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఒప్పందం టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ యొక్క టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కుదిరింది. ఇది ఇంపార్టెంట్. ఎగ్జామినర్ కాస్త ట్రిక్కీగా ఆలోచిస్తే డైరెక్ట్‌గా ఎళ్ళకుండా దీని మీద క్వెషన్ ఫ్రేమ్ చేస్తాడు. టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ మీద క్వెషన్ ఫ్రేమ్ చేస్తాడు. ఈ టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం కింద ఉంటుంది. ఒక ఫండ్ ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద. ఈ ఆర్&డి సీ-డాట్ కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద పనిచేసేదే. ఫండ్ ఉంది. ఆ ఫండ్ సహాయంతోటి ఈ ఒప్పందం జరిగింది. ఈ ఫండ్ గురించి అడగొచ్చు ఎగ్జామినర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్. పేరులోనే ఉంది. టెలికాం టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధి. దానికంటే కొంచెం కింద చూద్దాము. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద ఈ ఫండ్ ఉంటుంది అన్నాం కదా! ఇంకొంచెం డిగ్ చేస్తే ఏం అర్థం చేసుకోవాలి అంటే, యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ అని ఒకటుందండి. అదొక సంస్థ. యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ అనేది ఒక సంస్థ. కొంత ఫండ్ ఉంటుంది దానికి కూడా, ఆ సంస్థకు కూడా. ఈ యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద ఉన్న ఒక సంస్థ. ఈ సంస్థ టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ పథకాన్ని అక్టోబర్ 1, 2022న ప్రారంభించింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్‌ని ప్రారంభించింది ఏది అంటే యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్. ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఇంతకీ ఈ ఫండ్‌ని ఎందుకు ఏర్పాటు చేసుకుంది? ఈ యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ అంటే జాగ్రత్తగా చూడండి. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికి ఇంటర్నెట్ సౌకర్యం లేని లేదా టెలికాం సేవలు లేనటువంటి గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయింకా. ఈ ప్రాంతాలన్నిటికి అందుబాటు ధరల్లో మన బ్రాడ్‌బ్యాండ్‌ని, మొబైల్ సర్వీసెస్‌ని అందించటానికి అవసరమైన టెక్నాలజీ రూపకల్పన, అభివృద్ధి, టెలికమ్యూనికేషన్ ఉత్పత్తుల వాణిజ్యీకరణ వంటి వాటిలో పాల్గొంటున్నటువంటి దేశీయ కంపెనీలు మరియు సంస్థలకు నిధులందించడం కోసం ఈ టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ అనేది అక్టోబర్ 1, 2022న యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ అనే సంస్థ స్టార్ట్ చేసింది. లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ స్టార్ట్ చేసిందని కూడా స్టేట్‌మెంట్ ఇస్తాడు. ఇట్ ఈస్ రైట్. ఎందుకంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కిందే కదా ఇది పనిచేసేది. యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ అనేది. సో, మీకు క్వెషనొస్తే టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ కింద మీకు కోర్ ఏరియాలోని యూనిట్ 1 కింద అడగొచ్చు. యూనిట్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీస్‌లో ఇలాంటివి కూడా భాగమే. చాలా వైడ్‌గా చూడాల్సొస్తుంది దాన్ని. ఓకేనా? సో, మొత్తం మీద ఐఐటీ జోధ్‌పూర్ తోటి సి-డాట్ అనేది ఈ 5జీ టెక్నాలజీ సహాయంతోటి సారీ ఏఐ టెక్నాలజీ సహాయంతోటి 5జీ టెక్నాలజీలో ఎదురయ్యేటటువంటి నెట్వర్క్ ఇష్యూస్‌ని గుర్తించటానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో కనెక్ట్ అయినటువంటి అంశము టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్. డోంట్ రిమెంబర్. విన్నారు చక్కగా పీడీఎఫ్ ప్రింట్ తీసుకోండి. మళ్ళీ ఒకసారి చదువుకోండి. మళ్ళీ వీక్లీ చదువుకోండి. రివిజన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మాకు రివిజన్‌కి టైం లేదని మీరు అనకూడదు. ఎవ్రీడే చెప్పింది చెప్పినట్టుగా, ఇచ్చింది ఇచ్చినట్టుగా మీరు చదువుకోండి దయచేసి. ఓకేనా? ఇచ్చిన వాటిలో పర్ఫెక్షన్ సాధిస్తే మీకు ఖచ్చితంగా జాబొస్తది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఇండియన్ టెలికాం సర్వీసెస్ పనితీరు సూచిక నివేదిక అనేది ఒకటుంది. ఇంగ్లీష్‌లో కరెక్ట్‌గా ఉంటుంది. జాగ్రత్తగా చూడాలి. నేను యాక్చువల్‌గా ఇంగ్లీష్ వర్డ్ పెడదాం అనుకున్నాను. అక్కడ మర్చిపోయినట్టున్నాను. ఇట్లాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు కాస్త ఇంగ్లీష్‌లోనే చూడటానికి ట్రై చేయండి. ఇండియన్ టెలికాం సర్వీసెస్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ రిపోర్ట్. ఇండియన్ టెలికాం సర్వీసెస్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ రిపోర్ట్‌ని యెస్టర్‌డే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి చూద్దాం. ఇంపార్టెంట్ ఇది కూడాను. ఏంటిది అంటే
విడుదల చేసింది ఎవరు అంటే ట్రాయ్. ఇదొక్కటి ఇంపార్టెంట్. ఇండియన్ టెలికాం సర్వీసెస్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్. ఇండియన్ టెలికాం సేవల పనితీరును అసలెలా పర్ఫార్మ్ చేస్తున్నాయి? ఇండియన్ టెలికాం సర్వీసెస్ పెరిగాయా? తగ్గాయా? టెలికాం సర్వీసెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉందా? లేదా? అనే అంశాలను ఇది చూస్తే గాని తెలుసుకోలేము. ట్రాయ్ విడుదల చేస్తుంది. ఏ కాలానికి సంబంధించి ఈ పనితీరు సూచిక నివేదికను తయారు చేశారు? ఏ కాలంలో ఉన్నటువంటి టెలికాం సేవల ఆధారంగా అంటే డిసెంబర్ 31, 2023తో ముగిసేటటువంటి త్రైమాసానికి సంబంధించినటువంటి టెలికాం సేవలతో పాటు కేబుల్ టీవీ, డీటీహెచ్, రేడియో ప్రసార సేవల యొక్క వృద్ధి ధోరణులను మనం ఈ నివేదిక చదువుకొని తెలుసుకోవచ్చు. 31 డిసెంబర్ 2023తో ముగిసే త్రైమాసికానికి అంటే అక్టోబర్ 1 2023 నుంచి 31 డిసెంబర్ 31, 2023 వరకు ఉన్నటువంటి 3 నెలల కాలాన్ని త్రైమాసికంగా పిలుస్తాం. ఆ టైమ్ పీరియడ్‌లో ఉన్నటువంటి టెలికాం సర్వీసెస్ యొక్క గ్రోత్‌ని ఈ రిపోర్ట్ తెలియజేసింది. చాలా సింపుల్ అండి. ఇక మన దేశంలోనే తేలికైనటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ని డీఆర్‌డీఓలో డీఆర్‌డీఓ యొక్క ఒక లాబొరేటరీ తయారు చేసింది. వెరీ ఇంపార్టెంట్. మీకు డీఆర్‌డీఓ సిలబస్‌లో ఉంది. డిఫెన్స్ టెక్నాలజీలో భాగంగా మనం వేరే వేరే రకాలయన్నీ చదువుకోవాలి. మొన్నెవరో ఒక కామెంట్ పెట్టారు. నేను రకరకాల 'పూర్వీ లెహర్' ఇట్లాంటివి ఇవన్నీ చెప్తూ ఉంటే 'ఐఎన్ఎస్‌వి తారిణి' దీనికి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏమైనా సంబంధం అని పెట్టారు. డిఫెన్స్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదా? డిఫెన్స్‌కు తోడ్పడి ఏదైనా సరే, ఏ అంశమైనా సరే డిఫెన్స్ టెక్నాలజీ కిందే వస్తుంది. ఖచ్చితంగా అట్లా మనం డిమార్కేట్ చేసుకోకూడదు. ఒక గీత గీసుకోకూడదు ఎప్పుడు కూడా. ప్రతి అంశాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చే ప్రతి అంశాన్ని, సొసైటీ మీద ఇంపాక్ట్ చూయించే ప్రతి అంశాన్ని ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఒక మన దేశంలోనే తేలికైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ని కాన్పూర్‌లో ఒక డీఆర్‌డీఓ ల్యాబ్ ఉంది. దాని పేరు డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వెరీ ఇంపార్టెంట్. డీఆర్‌డీఓ ల్యాబ్ కాన్పూర్‌లో ఉన్న దాని పేరు డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్. ఇది ఏం జేసింది? దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ని డెవలప్ చేసింది రీసెంట్‌గా. ఇది డెవలప్ చేస్తే ఎక్కడ టెస్ట్ చేశారు అంటే దీన్ని ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ యొక్క వర్కింగ్ ఎలా ఉందో ఎక్కడ టెస్ట్ చేశారంటే టెర్మినల్ బాలిస్టిక్స్ రిసర్చ్ లాబొరేటరీ. ఇది కూడా డీఆర్‌డీఓ లాబొరేటరీనే. డీఆర్‌డీఓకి 50 ప్లస్ లాబొరేటరీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. మనం ఆయా సందర్భాల్లో ఏ డీఆర్‌డీఓ లాబొరేటరీ వచ్చినా గాని న్యూస్‌లో దాని గురించి కొంత బ్యాక్‌గ్రౌండ్ చెప్తున్నాను. పీఏబీలో రాదది. నేను పికప్ చేసి దాని అఫీషియల్ వెబ్‌సైట్స్‌కెళ్ళి తీసుకొస్తున్నాం. సో, టెర్మినల్ బాలిస్టిక్స్ రిసర్చ్ లాబొరేటరీ అనేది డీఆర్‌డీఓ లాబొరేటరీ చండీగఢ్‌లో ఉంది ఫ్రెండ్స్ ఇది. ఒకటి కాన్పూర్, ఒకటి చండీగఢ్. ఏమిటి టీఆర్‌బీఆర్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. వార్ హెడ్స్ ఉంటాయి చూసారా? మిసైల్‌లో వార్ హెడ్ ఉంటుంది ముందు భాగం. అంటే ఏదైనా విస్ఫోటక పదార్థం ఉంచిన ప్రదేశాన్ని వార్ హెడ్ అని పిలుస్తాం. ఏదైనా విస్ఫోటక పదార్థాన్ని ఎక్స్‌ప్లాయ్ ఎక్స్‌ప్లోజివ్ ఐటెమ్‌ని పెట్టినటువంటి క్షిపణి భాగాన్ని వార్ హెడ్ అని పిలుస్తాం. ఈ వార్ హెడ్‌లకు సంబంధించినటువంటి టెక్నాలజీ మరియు ప్రొడక్ట్స్ అభివృద్ధికి ఈ టీబీఆర్ కృషి చేస్తుంది. ఇది చండీగఢ్‌లో ఉంది. సరే, ఈ జాకెట్ తయారీకి వాడినటువంటి మెటీరియల్ ఏమిటి అని అడగొచ్చు. జాకెట్ తయారీకి డీఎంఎస్ఆర్‌డీఈ వాళ్ళు వాడినటువంటి పదార్థము మోనోలిథిక్ సెరామిక్ ప్లేట్ విత్ పాలిమర్ బ్యాకింగ్. ఒక మోనోలిథిక్ ఒకే రాయి నుంచి తయారు చేసినటువంటి సెరామిక్ ప్లేట్‌ని వాడారు. దానికి కాస్త బ్యాకింగ్ సపోర్ట్‌గా పాలిమర్‌ను వాడారు. సో, monolithic ceramic plate with a polymer backing is the material used by the DMS-RDE located in Kanpur. ఓకేనా? టెర్మినల్ బాలిస్టిక్స్ రిసర్చ్ లాబొరేటరీ చండీగఢ్‌లో ఉంది. వార్ హెడ్‌లకి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేస్తుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఒక మధ్య శ్రేణి ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ నాట్ క్రూజ్ మిసైల్. బాలిస్టిక్ మిసైల్‌ని పరీక్షించడం జరిగింది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ గురించి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పేసాను.
స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ గురించి గతంలో మనము ఎప్పుడు డిస్కస్ చేసుకున్నాం? ఎనీబడీ ప్లీజ్ రెస్పాండ్. అణు ధార్మికతకు సంబంధించి ఏమైనా చేయాలంటే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళే చేస్తారు సార్. న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి ఏమన్నా ప్రయోగాలు చేయాలంటే గనుక. ఎక్సలెంట్. మీ పేరమ్మా? విజయలక్ష్మి సార్. ఓకే. నైస్ అమ్మా. ఇంకా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఎక్సలెంట్. గతంలో మనం ఏ సందర్భంలో మాట్లాడుకున్నాం? అగ్ని ప్రైమ్ సార్. అగ్ని ప్రైమ్. ఎక్సలెంట్. ఎవరండి చెప్పింది ఎవరు? ఇబ్రాహీం సార్. ఇబ్రాహీం. ఎక్సలెంట్. అగ్ని ప్రైమ్ సందర్భంలో మనం వాడుకున్నాం. అగ్ని ప్రైమ్‌ని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళు వాడటానికి వీలుగా పరీక్షించడం జరిగిందని మనం చెప్పుకొని, అసలు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అంటే ఏంటో కూడా చెప్పేసాం. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ గురించి మీకు ఖచ్చితంగా క్వెషన్ వస్తది ఈసారి. డిఫెన్స్ టెక్నాలజీలో భాగంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు వీళ్ళే ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ స్క్రీన్ మీద రాయటానికి ట్రై చేయొద్దండి. స్క్రీన్ మీద రాస్తే నాకు ఎంబారసింగ్ ఉంటది కదా! సరే. హ్మ్. ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళు మళ్ళీ ఇంకొక మిసైల్‌ని టెస్ట్ చేయటం జరిగింది. అగ్ని ప్రైమ్‌ని ఈ మధ్య టెస్ట్ చేశారు. ఆ సందర్భంలో మనం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళే ఒక మధ్య శ్రేణి బాలిస్టిక్ మిసైల్, ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్‌ని టెస్ట్ చేయడం జరిగింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళు ఏప్రిల్ 23, 2024న ఒక మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్‌ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఇంతకీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అంటే ఏమిటి? అంటే మన దేశంలో ఉన్నటువంటి అణ్వాయుధాలను నిల్వ చేయడానికి మరియు వాటిని వాడుకోవడానికి లేదా మెయింటైన్ చేయటానికి ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళే బాధ్యత వహిస్తారు. అణ్వాయుధాలను వాడే ఇది ఎవరు మన దేశంలో ఏదైనా యుద్ధం వచ్చిందండి. మన దేశము ఇతర దేశం మీదకి, శత్రు దేశం మీదకి అణ్వాయుధాలను ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నట్టున్నాం. అలాంటప్పుడు ఎవరు ఈ అణ్వాయుధాలని నిర్వహిస్తారు లేదా అణ్వాయుధాల సహాయంతో శత్రు దేశాలపై దాడి చేస్తారు అంటే ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళే. అణ్వాయుధాలంటే మాటలు కాదు కదా! ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. స్పెషలైజ్డ్ ఫోర్స్ ఉంది దానికోసం. దాన్నే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అని పిలుస్తున్నాం. వివిధ దళాల నుంచి దీంట్లో ఉంటారు సభ్యులు. ఆర్మీ నుంచుంటారు, నేవీ నుంచుంటారు, ఎయిర్ ఫోర్స్ నుంచుంటారు. ముగ్గురు కలిస్తే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వీళ్ళని తర్ఫీదునిచ్చి, స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, అణ్వాయుధాలను ఎలా ప్రయోగించాలో ట్రైనింగ్ ఇచ్చి సిద్ధంగా ఉంచుతారనమాట. అన్‌ఫోర్స్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎదుర్కోవడం కోసం. సరే, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌ని అంటే 2003లో ఏర్పాటు చేసుకున్నారు. ఇది కంప్లీట్‌గా ఎవరి కంట్రోల్‌లో ఉంటుంది. దీనిపైన ఇంకొక బాస్ ఉంది. ఒక అథారిటీ ఉంది. దాన్ని న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అంటారు. ఎస్ఎఫ్‌సికి అథారిటీ ఎవరు అంటే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ. దీంట్లో 2 ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయన్నాం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఇంకోటేంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి, పొలిటికల్ కౌన్సిల్. పొలిటికల్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ. పొలిటికల్ కమిటీకి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్‌గా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చైర్మన్‌గా ఉంటారని మనం గత క్లాస్‌లో చెప్పుకున్నాం. ఇంపార్టెంట్ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక రిపీటెడ్‌గా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ న్యూస్‌లో ఉంది. వరుసగా మనం చూసుకుంటూ వస్తున్నాం. వీళ్ళు రకరకాల సంస్థలతో ఒప్పందాలు పెట్టుకుంటున్నారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అంటే మళ్ళీ చెప్తున్నాను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళ ముగ్గురికి కూడా డాక్టర్ల బృందం ఉంటుంది. వీళ్ళకి సెపరేట్‌గా ఒక డాక్టర్ల బృందం, వీళ్ళకి ఒక సెపరేట్‌గా ఒక డాక్టర్ల బృందం, వీళ్ళకి సెపరేట్‌గా ఒక డాక్టర్ల బృందం ఉంటుంది. ఈ 3 డాక్టర్ల బృందాలను కలిపి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అంటున్నాం. ఇదొక క్యాడర్. వీళ్ళకొక డైరెక్టర్ జనరల్ కూడా ఉంటాడు వీళ్ళని పర్యవేక్షించటానికి అన్నాం. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ తరఫున ఈ డైరెక్టర్ జనరల్ వరుసగా ఇటీవల కొన్ని ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాడు. మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు న్యూస్‌లో ఏమిటి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐసీఎంఆర్‌తో అవగాహన ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు అంటే సాయుధ దళాలకు సంబంధించినటువంటి వివిధ రకాల సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అంతకు మించి అవసరం లేదు. ఇక ఇండియన్ కోస్ట్ గార్డ్ వీళ్ళు కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా మన డిఫెన్స్ సెక్టార్‌ని ఇది డిఫెన్స్ కిందకొస్తుంది. డిఫెన్స్ సిస్టమ్
కిందకొస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏం చేశారంటే, ఒమన్ కోస్ట్ గార్డ్స్ ఉంటారు గదా! ఒమన్ కంట్రీ ఉంది గదా! ఆ ఒమన్ కోస్ట్ గార్డ్స్‌తో సమావేశమయ్యారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఒమన్ కోస్ట్ గార్డ్స్ తోటి ఒక సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఏప్రిల్ 23న. ఇది 5వ సమావేశం. ఎవ్రీ ఇయర్ వీళ్ళు సమావేశమవుతూ ఉంటారు. ఇది 5వ సమావేశం. సమావేశమై చక్కగా మాట్లాడుకుంటూ కాఫీలు, టీలు తాగుతూ ఏం చేస్తారంటే, అంతర్జాతీయ చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎదుర్కోవటానికి పరస్పరం సహకరించుకునే ప్రయత్నాలు ఎలా ఉండాలి అనే వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? దెన్ ఎన్‌సిపిఓఆర్ అధ్యయనం గురించి మాట్లాడదాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎన్‌సిపిఓఆర్ ఇప్పుడు మన దేశంలో వేరియస్ ల్యాబ్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైంటిఫిక్ ల్యాబ్స్ ఉన్నాయి. కానీ ఎన్‌సిపిఓఆర్ ల్యాబ్ గురించి మీరు వినుండరు. ఎన్‌సిపిఓఆర్ ల్యాబ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేసేటటువంటి ఒక నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ సెంటర్ ఇది. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేసే ఒక ల్యాబ్ ఇది. ఏం చేస్తుంది అంటే ధ్రువ ప్రాంతాలు ఉంటాయి కదా! అంటే ఆర్కిటిక్, అంటార్కిటిక్, ఆర్కిటిక్. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పరిశోధనలు చేస్తా ఉంది. ఇక్కడ వచ్చే మార్పుల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండే మన దేశానికి చెందినటువంటి ఒక ల్యాబ్ ఏమిటి అంటే ఎన్‌సిపిఓఆర్. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. నాట్ ఓన్లీ ధ్రువ ప్రాంతాలు బట్ సముద్ర శాస్త్రాల్లో కూడా, సముద్రాలకు సంబంధించిన అంశాల్లో కూడా పరిశోధన కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధాన ఆర్&డి సంస్థ మన దేశంలో. ఇది ఎన్‌సిపిఓఆర్ అనేది. ఈ ఎన్‌సిపిఓఆర్ సైంటిస్ట్‌లు ఏం చేశారంటే, యునైటెడ్ కింగ్‌డమ్ యూకేకి చెందినటువంటి కొంతమంది సైంటిస్టులతో కలిసి అంటార్కిటికాలో, ఆర్కిటికాలో కాదండి. అంటార్క్టిక్‌లో, అంటార్క్టిక్‌లో అత్యంత తక్కువ సముద్రపు మంచు ఏర్పడటానికి గల కారణాలను వాళ్ళు కనుక్కోవడం జరిగింది. చాలా కారణాలిచ్చారు వాళ్ళు సైంటిఫిక్ రీజన్స్. మనకవి అవసరం లేదు. దే ఆర్ వెరీ టెక్నికల్. టెక్నికల్‌గా ఉన్నాయని పూర్తిగా పక్కన పెట్టొచ్చు మనం. జస్ట్ మనకు కావాల్సింది మినిమమ్ ఇన్ఫర్మేషన్. కామన్ మ్యాన్ అర్థం చేసుకునే ఇన్ఫర్మేషన్. సొసైటీని కాస్త ఇన్‌ఫ్లూయెన్స్ చేసే అంశాలనే మనం నేర్చుకోవాలి అంతే. ప్యూర్ టెక్నాలజీ ఇష్యూస్ మనకు అవసరం లేదు. ఓకేనా? సో, ఎవరితో కలిసి చేశారు ఎన్‌సిపిఓఆర్ అనేది ఇంపార్టెంట్. యునైటెడ్ కింగ్‌డమ్ సైంటిస్టులతో కలిసి. బ్రిటిష్ అంటార్క్టిక్ సర్వే అని వాళ్ళ దగ్గర ఒక ల్యాబ్ ఉంది. మనలాగే మన ఎన్‌సిపిఓఆర్ లాగే. ఆ సైంటిస్టులతో కలిపి మన వాళ్ళు ఈ అధ్యయనం చేసి కనుక్కోవడం జరిగింది. ఎందుకు మంచు తగ్గిపోతుంది అంటార్క్టికాలో కనుక్కున్నారు. ఎన్‌సిపిఓఆర్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే గోవా. ఓకే. ఇది హైలైట్ అండి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ అడుగుతాడు. ఇప్పుడు ప్రపంచమంతా ఎనర్జీ, ఎనర్జీ, ఎనర్జీ. ఎనర్జీ గురించే మాట్లాడుకుంటుంది. ఎక్కడికెళ్ళినా ఎనర్జీ. ఎందుకంటే ఈ ఎనర్జీ టెక్నాలజీలో కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తే తప్ప మనము గ్లోబల్ వార్మింగ్‌ని కంట్రోల్ చేయలేం. కాబట్టి ప్రపంచ దేశాలకు చెందిన అందరూ ఒక దగ్గర కూర్చొని ఈ ఎనర్జీ రంగంలో వస్తున్నటువంటి టెక్నాలజీస్‌ని పరస్పరం తెలుసుకోవటం, కాస్త ఇంటరాక్ట్ అవ్వటం అట్లాంటి వేదిక కోసం ఒక వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అనేది జరుగుతుంది. 26th వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అనేది న్యూస్‌లో ఉంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీకు ఎనర్జీ ఇష్యూస్ ఉన్నాయి గదా! దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది అనేది చూడండి. 26థ్ ఇది. ఇప్పటిది కాదు. ఒకటోది కాదు, రెండోది కాదు. 26థ్‌ది ఎక్కడ జరుగుతుంది అంటే నెదర్‌లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుంది. ఇది 26వది. భారత్ కూడా అటెండ్ అయింది ఈ ఎనర్జీ కాంగ్రెస్ సమావేశానికి. వెళ్లి మన దేశంలో ఎనర్జీ సెక్టార్‌లో తీసుకొచ్చినటువంటి, అభివృద్ధి చేసుకున్నటువంటి వినూత్న టెక్నాలజీలు, వినూత్న విద్యుత్ పద్ధతులను అక్కడ మనం ప్రదర్శించడం కోసం ఒక పెవిలియన్ కూడా ఏర్పాటు చేశాం. స్టాల్‌ని ఏర్పాటు చేసుకున్నాం అక్కడ. ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్‌లో. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. 26th వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? నెదర్‌లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జరిగింది. భారత్ దీంట్లో పార్టిసిపేట్ అయింది. ఇది 26వ వరల్డ్ కాంగ్రెస్. ఈ వరల్డ్ కాంగ్రెస్‌ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇది పీఐబీలో ఉండదు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళాలి. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్‌ని ఎవరు ఏర్పాటు చేస్తారు ఈ సమావేశాన్ని అంటే వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు.
ఏంటి ఈ వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ అంటే 1924లో స్థాపించబడినటువంటి ఒక గ్లోబల్ చారిటీ ఫౌండేషన్. ఇది ఒక చారిటీ. ఎందుకు ఏర్పడింది చారిటీ అంటే ఎనర్జీ ఇష్యూస్ మీద మేధోపరమైనటువంటి చర్చలను ప్రారంభించడానికి. ప్రధాన కార్యాలయానికి వెళ్ళాలి అంటే లండన్ వెళ్ళాలి, యునైటెడ్ కింగ్డమ్‌లో ఉంది. 3 సంవత్సరాలకు ఒకసారి ఈ వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ ఏం చేస్తుందంటే వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్‌ని నిర్వహిస్తుంది. ఇప్పుడు జరిగేది 26వది నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జరుగుతుంది. శక్తి వనరులకు సంబంధించిన అన్ని అంశాలను ఆల్ యాస్పెక్ట్స్ విత్ రిలేటెడ్ టు ఎనర్జీ డిస్కస్ చేయటానికి ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత ప్రభావితమైన కార్యక్రమంగా దీనికి గుర్తింపు ఉంది. ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్‌కి. సరే, ఈ వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ ప్రచురించే ఒక ప్రచురణ కూడా గుర్తుపెట్టుకుందాం. కొంచెం అడ్వాన్స్‌గా ఉండాలి. వరల్డ్ ఎనర్జీ ట్రైలెమ్మా ఇండెక్స్‌ని ఇది ప్రచురిస్తుంది. వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ అనేది. వరల్డ్ ఎనర్జీ ట్రైలెమ్మా ఇండెక్స్ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక క్లైమేట్ క్లాక్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. న్యూస్‌లో ఉంది. ఎనీబడీ హావ్ ఐడియా? ఎనీ ఐడియా ఆన్ క్లైమేట్ క్లాక్? హ్మ్. చెప్తారా? ఒక హ్మ్. ఒక పెద్ద డిస్‌ప్లేని ఏర్పాటు చేస్తారు సార్. క్లైమేట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది పబ్లిక్ ప్లేసెస్‌లో. పీపుల్ అవేర్‌నెస్ కోసం. రోజువారీ వాతావరణ మార్పులను సూచిస్తాను సార్. లేదు. టైం ఎలా ఉంటుందంటే ఇది టైం అనుకోండి. ఇది ఒక డిస్‌ప్లే. 6 ఇయర్స్, 5 డేస్, 5 అవర్స్, 6 మినిట్స్, సెకండ్స్, 1 సెకండ్. ఇంక తగ్గుతా ఉంటాయి. సెకండ్స్ తగ్గుతుంటాయి. మినిట్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే మనము 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్‌తో పోలిస్తే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువొచ్చింది అనుకుందాం. ఫినిష్. ఇంక మనం ఏం చేయలేము. మన చేతుల్లో ఏం లేదు అనేది అందరూ అనుకుంటున్నటువంటి మాట. పారిస్ అగ్రీమెంట్‌లో అదే ఉంది. ఇప్పుడు యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్‌తో పోలిస్తే ఎంత ఇంక్రీజ్ అయ్యాయి? 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ అయింది. ఇది చాలా దగ్గరలో ఉన్నాం ఇంకా. ఈ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ని రీచ్ కావడానికి 6 ఇయర్స్, 5 మంత్స్, 5 అవర్స్, 6 మినిట్స్, 1 సెకండ్స్ అని వాళ్ళు పెడతారు. ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి వివిధ రకాల కర్బన ఉద్గారాలను తీసుకొని, దాని ఆధారంగా ఎవ్రీ ఇయర్ దీన్ని అప్‌డేట్ చేస్తూ ఉంటారు ఈ క్లాక్‌ని. ఇది కూడా ఒక గడియారమే. కాకపోతే ఇయర్స్ ఉంటాయి, మంత్స్ ఉంటాయి, డేస్ ఉంటాయి, మినిట్స్ ఉంటాయి, సెకండ్స్ ఉంటాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సెకండ్స్ నుంచి ఇట్లా. ఇది వరల్డ్ క్లాక్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అవేర్‌నెస్ కోసం, జనాల్లో అవేర్‌నెస్‌ని పెంచడం కోసం క్లైమేట్ క్లాక్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా? దీంట్లో భాగంగా ఎర్త్ డే. ఎర్త్ డే జరిగింది. ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22న జరుపుకుంటాం. ఏప్రిల్ 20. ఈ ఎర్త్ డే రోజున సీఎస్ఐఆర్ ఏం చేసింది అంటే దాని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ఒక క్లైమేట్ క్లాక్‌ని ఏర్పాటు చేసింది. స్టార్ట్ చేసింది క్లైమేట్ క్లాక్‌ని. మన దేశంలో కూడా. ఆ క్లైమేట్ క్లాక్ చూసైనా మనం కాస్త జాగ్రత్త పడతామని ఉద్దేశ్యం అన్నమాట. వాతావరణ మార్పులు, దాని దుష్ప్రభావాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం ఈ క్లైమేట్ క్లాక్ ఏర్పాటు యొక్క ఉద్దేశ్యం. ఏ సంస్థ క్లైమేట్ క్లాక్‌ని ఏర్పాటు చేసింది అంటే సీఎస్ఐఆర్ ఏర్పాటు చేసింది. అయితే పీఐబీలో 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ క్లాక్ ఏర్పాటు సందర్భంగా ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ అనేది రాసుకొచ్చారు పీఐబీలో. ఈ ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్‌ని ఐఐటీ బాంబేకి చెందినటువంటి ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి స్థాపించారు. ఇది మన దేశంలో ప్రజలకి అవేర్‌నెస్ తీసుకురావడానికి, ఎనర్జీ లిటరసీని పెంపొందించడానికి. ఇప్పుడంతా ఒక కొత్త కాన్సెప్ట్ వినిపిస్తుంది చూసారా? ఎనర్జీ లిటరేట్ అని. కంప్యూటర్ లిటరేట్ అయిపోయింది ఇప్పుడు. ఎనర్జీ లిటరేట్. ఎనర్జీ లిటరేట్ అంటే ఎవరు? అవసరం లేకుంటే ఫ్యాన్ ఆపేసేవాడు. అవసరం లేకపోతే ఏసీ ఆపేసేవాడు. వాటర్ అవసరం ఉంటేనే వినియోగించుకునేవారు. వీళ్ళందరూ ఎనర్జీ లిటరేట్స్. ఇవి కాకుండా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇల్లిటరేట్స్. ఎనర్జీ ఇల్లిటరేట్స్ అన్నమాట.
ఈ ఎనర్జీ లిటరసీని పెంపొందించడం కోసం ఈ ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్‌ని ఐఐటీ బాంబేకి చెందినటువంటి ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి స్థాపించారని పీఐబీలో ఉంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ తోటి సిఎస్ఐఆర్ ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. మా వాళ్ళకు కూడా ఎనర్జీ లిటరసీ మీద ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి. ఓకేనా? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అది. సరే క్లైమేట్ క్లాక్ ఏర్పడింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. క్లైమేట్ క్లాక్ అంటే ఏంటి? అంటే క్లైమేట్ క్లాక్‌ని ఫస్ట్ టైం 2015లో హ్యూమన్ ఇంపాక్ట్ ల్యాబ్ అండ్ కాంకోర్డియా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి దేశంలో మీకు న్యూయార్క్‌లో ఉంది. తర్వాత డిఫరెంట్ కంట్రీస్‌లో ఉన్నాయి ఇప్పుడు క్లైమేట్ క్లాక్స్. ఇప్పుడు మన సిఎస్ఐఆర్ మన దేశంలో కూడా స్టార్ట్ చేసింది. ఏమి? ఉద్గారాల ఆధారంగా CO2 కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి కదా! వీటి ఆధారంగా భూగ్రహం ఎంత త్వరగా గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్‌కి చేరుకుంటుందో ఈ క్లాక్ తెలియజేస్తుంది. ఒక పెద్ద డిస్‌ప్లే ఉంటుంది. దాంట్లో ఉంటాయి ఇయర్స్, డేస్, మంత్స్, డేస్, మినిట్స్, సెకండ్స్ ఉంటాయి. దాని ఆధారంగా ఇక రియల్ టైమ్‌లో తగ్గిపోతూ ఉంటదది. ఎస్టిమేట్ ఏస్తారు. ప్రస్తుతానికైతే 2029కి వస్తదట. 2029కి 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరుకుంటుందట. అప్పుడు ఇంకా మనం ఇర్రికవరబుల్ డ్యామేజెస్ ఉంటాయని ఈ క్లైమేట్ క్లాక్ చెప్తుంది. సరే క్లైమేట్ క్లాక్‌ని ఏర్పాటు చేసిన సంవత్సరం 2015. దాని ఉద్దేశ్యం అది. ఇంపాక్ట్ ల్యాబ్‌ని గుర్తుపెట్టుకోండి. కంకోర్డియా విశ్వవిద్యాలయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దెన్ ఎర్త్ డే రోజు దీన్ని సిఎస్ఆర్ వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఎర్త్ డే గురించి కొంత ప్రాథమిక సమాచారం. ఎర్త్ డే అనేది పర్యావరణ పరిరక్షణ కోసం ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమం. వరల్డ్ వైడ్ నిర్వహిస్తారు. మొదటిసారి ఏప్రిల్ 22, 1970లో నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహిస్తారంటే earthday.org గతంలో దీన్ని ఎర్త్ డే నెట్వర్క్ అని పిలిచేవారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తారు. ఈ సంస్థకి దాదాపు 1 బిలియన్ మెంబర్స్ ఆయా దేశాల్లో ఉన్నారు సభ్యులుగా. 1 బిలియన్. ఈ 2024 ఎర్త్ డే యొక్క థీమ్ ఏమిటి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అనేది 2024 ఎర్త్ డే యొక్క థీమ్. ఇక ఈ సిఎస్ఐఆర్ యొక్క సీరీస్ ఒకటి న్యూస్‌లో ఉంది. పీఐబీలోనే ఉంది. సిఎస్ఐఆర్ వాళ్ళు యాక్సిలరేటింగ్ మోడర్న్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీస్ లెక్చర్ సిరీస్. దీన్ని అమృత్ సిరీస్ అని పిలుస్తాం. అమృత్ సిరీస్‌ని ఎవరు స్టార్ట్ చేశారంటే సిఎస్ఐఆర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏమిటి ఈ అమృత్ సిరీస్ అంటే ఇంతకుముందు మన దేశంలో చాలా మంది ప్రముఖులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పనిచేశారు. వాళ్ళ ఆలోచనల ఆధారంగా ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి R&D సంస్థలు సిఎస్ఐఆర్ లబ్ధి పొందేలా చేయటము అనేది లక్ష్యం. ఈ సీరీస్ యొక్క లక్ష్యం. సో అమృత్ లెక్చర్ సిరీస్ అనేది సిఎస్ఆర్ ద్వారా ప్రారంభించబడింది. గతంలో పనిచేసినటువంటి ఎమినెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్టుల ద్వారా వారి ఆలోచనల ద్వారా ప్రేరణ పొంది ప్రస్తుతం ఉన్నటువంటి R&D సంస్థలు గానీ, సిఎస్ఐఆర్ ల్యాబ్స్ గానీ ప్రేరణ పొందాలి అనేది దీని ఉద్దేశ్యం. సో దాంట్లో లింక్ అయినవన్నీ అండి. ఇవన్నీ పీఐబీలో వచ్చినాయి. ఈ క్లైమేట్ క్లాక్ కిందే వచ్చినాయి ఇవన్నీ. దెన్ ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఇదైతే. స్పేస్ గ్రేడ్ సోలార్ అర్రే ఫ్యాబ్రికేషన్ అండ్ టెస్ట్ ఫెసిలిటీ ప్రాజెక్ట్. స్పేస్ గ్రేడ్ సోలార్ అర్రే ఫ్యాబ్రికేషన్ అండ్ టెస్ట్ ఫెసిలిటీ ప్రాజెక్ట్. ఇంట్లో మీకు టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఏం చేసింది అంటే హైదరాబాద్‌లో ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఉంది. హైదరాబాద్‌లో ఉంది. ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి ఒక ప్రాజెక్ట్‌కి ఆర్థిక సహాయాన్ని మన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అందించింది. ఆ ప్రాజెక్ట్ ఏమిటి? ఈ ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతున్న ప్రాజెక్ట్ ఏమిటి అంటే స్పేస్ గ్రేడ్ సోలార్ అర్రే ఫ్యాబ్రికేషన్ అండ్ టెస్ట్ ఫెసిలిటీ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్‌కి టీడీబీ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఏం చేసిందంటే ఆర్థిక సహాయాన్ని అందించింది. టీడీబీ ఎందుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందో చెప్తాను. ఈ ప్రాజెక్ట్‌లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉపగ్రహాలు పైకెళ్తాయి. కక్షలో తిరుగుతూ ఉంటాయి.
ఆ కక్షల్లో తిరగటానికి దానికి అవసరమైనటువంటి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ప్రధానంగా? ఎనీబడి ప్లీజ్? సోలార్ ఎనర్జీ సార్. సోలార్ ఎనర్జీనే. అందుకే మీకు సోలార్ చూస్తే ఎనర్జీ అండ్ యురేనియం also. మీరు చూస్తే ప్రధానంగా ఇలా ప్రతి ఉపగ్రహానికి సోలార్ ప్యానెల్స్ ఉంటాయి ఇలా. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఇవి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాయి. చుట్టూ తిరుగుతూ ఉంటాయి కక్షల్లో. మరి సోలార్ ప్యానెల్స్‌ని తయారు చేయడానికి అవసరమైనటువంటి సాంకేతికత, న్యూ టెక్నాలజీ ఇంకా రావాలి. బెస్ట్ సోలార్ ప్యానెల్స్ తయారు కావాలి. ఉపగ్రహాలకు ఉపయోగించుకోవడానికి వీలుగా. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టే ఈ స్పేస్ గ్రేడ్. మామూలుగా భూమి మీద తయారు చేసే సోలార్ ప్లేట్స్ కాదు ఇవి. స్పేస్ గ్రేడ్ సోలార్ అరేస్ ఫ్యాబ్రికేషన్ అండ్ టెస్ట్ ఫెసిలిటీ ప్రాజెక్ట్. టేకెన్ అప్ బై ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి ఫైనాన్షియల్ హెల్ప్‌ని టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అందించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో, లక్ష్యమేమి? ప్రాథమిక లక్ష్యం ఈ ప్రాజెక్ట్ యొక్క అంటే కక్షలో తిరిగేటటువంటి వివిధ రకాల ఉపగ్రహాల యొక్క విద్యుత్ అవసరాలను తీర్చడానికి సోలార్ ప్యానెళ్ల తయారీలో సాంకేతిక ఆవిష్కరణల రూపకల్పన. ఓకేనా? మరి టీడీబీ ఎందుకిచ్చింది అంటే చూద్దాము. టీడీబీ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక చట్టబద్ధ సంస్థ అది. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ యాక్ట్ 1995 ప్రకారము భారత ప్రభుత్వంచే స్థాపించబడింది 1995లో. ఎందుకు స్థాపించబడింది అంటే స్వదేశీ సాంకేతికత. ఇది స్వదేశీ సాంకేతికతనే కదా! హైదరాబాద్‌లో ఉన్న ధ్రువ స్పేస్ ఏజెన్సీ మనదే. వాళ్ళు ముందుకొస్తున్నారు. మేము తయారు చేస్తాము. ది ఎఫిషియంట్ బెస్ట్ సోలార్ ప్యానెల్స్‌ని తయారు చేస్తాము. ఉపగ్రహాలకు ఉపయోగించుకోవడానికి వీలుగా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ పట్టుకొనొచ్చారు వాళ్ళు. సో, స్వదేశీ సాంకేతికత అభివృద్ధి, వాణిజ్యీకరణను ప్రోత్సహించడం, ప్లస్ దాన్ని విస్తృతంగా వినియోగించుకోవటం కోసం, ఇంకా దిగుమతి చేసుకున్నటువంటి సాంకేతికతను కూడా అభివృద్ధి చేసుకోవటం అనే అంశాల కోసం ఇదేం చేస్తదంటే ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తది టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్. ఈ బోర్డ్‌లో 11 మెంబర్స్ ఉంటారు. సాంకేతిక ఆధారిత ఉత్పత్తులను చేపట్టేందుకు సంస్థలను ప్రోత్సహిస్తుంది ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్. అవసరమైతే ఈక్విటీ మూలధనాన్ని అందిస్తుంది, పార్ట్నర్‌షిప్‌గా కలుస్తుంది, లేదంటే రుణాలను ఇస్తుంది. లోన్స్ ఇస్తుంది. ఆర్&డి సంస్థలకి లోన్స్ ఇస్తుంది. ఒకవేళ రుణం గనుక ఇస్తే జస్ట్ సంవత్సరానికి 5% పర్ యానమ్ అనే మినిమల్ వడ్డీ రేట్‌తో ఇస్తాయన్నమాట. సో, ఇది టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్. సింపుల్‌గా ఏదైనా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేస్తాను అని ఏదైనా సంస్థ వచ్చింది అంటే దాని అప్లికేషన్‌ను పరిశీలించి దానికి అవసరమైనటువంటి రుణం గానీ, ఈక్విటీ మూలధనాన్ని గానీ ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అందిస్తుంది. భారత ప్రభుత్వం 1995లో ఒక చట్టబద్ధ సంస్థగా దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జరిగేది అదే. వీళ్ళు ధ్రువ వాళ్ళేం చేశారు, ఒక ప్రాజెక్ట్ పట్టుకొచ్చారు. స్పేస్ గ్రేడ్ సోలార్ అరే ఫ్యాబ్రికేషన్ టెస్ట్ ఫెసిలిటీ ప్రాజెక్ట్. ఉపగ్రహాలకు ఉపయోగపడే సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తాము అని చెప్పేసి. అందుకని వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చారు టీడీబీ వాళ్ళు అంతే. సింపుల్. ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి ఒకసారి చూసినట్లయితే హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. భారతీయ ప్రైవేట్ ఏరోస్పేస్ తయారీదారు. ఏరోస్పేస్ అంటే అన్నీ వస్తాయి ఇంకా. ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి, శాటిలైట్స్ వస్తాయి, ఇంకా స్పేస్ క్రాఫ్ట్స్ డిఫరెంట్ టైప్స్ వస్తాయి. 2012లో సంజయ్ శ్రీకాంత్ నెక్కంటి స్థాపించారు దీన్ని. మన తెలుగు వాళ్ళు స్థాపించినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్పేస్ కంపెనీ లిమిటెడ్. ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మన తెలుగు వాళ్ళు స్థాపించింది. సో, వాణిజ్య, ప్రభుత్వ మరియు విద్యాపరమైన అవసరాల కోసం చిన్న ఉపగ్రహాల అభివృద్ధిలో ఇది ఎక్కువగా నిమగ్నమై ఉండటం మనం రీసెంట్‌గా చూస్తున్నాం. ఇటీవల చూస్తూ ఉన్నాం. ఈ రకంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ మీకు ఈ 23, 24, 25 తేదీల్లో పీఐబీలో ఉన్నాయి. ఇంకా ఏమన్నా న్యూస్ పేపర్స్‌లో ఉంటే చూస్తాను. చూసి కవర్ చేస్తాను. కమింగ్ దాంట్లో. సో, దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ గురించి ఎవరు చెప్తారు చెప్పండి? ఎనీబడీ? సార్, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థలకి రుణాలను ఇస్తుంది. ఓకే. టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్.
టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ఎప్పుడు ఏర్పాటైంది? ఎనీబడి? 2003 సార్. అక్టోబర్ 2022 October 1st, sir. USOF. ఎగ్జాక్ట్లీ 22 అక్టోబర్. ఎగ్జాక్ట్లీ చెప్పింది వినీత గారా? USOI. This is established by USOI. USOF, sir. OF? యూనివర్సల్ సర్వీసెస్ అప్లికేషన్ ఫండ్ అది. ఓకే. సరే అట్లా చదువుకుంటూ వెళ్ళిపోవడమేనండి. కొంచెం నిన్న ఈ రోజు కొంచెం హెల్త్ కొంచెం సరిగ్గా లేదు, అందుకని కొద్దిగా స్లో అయింది. సరే లెట్ us స్టాప్ దిస్ సెషన్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. అప్లోడ్ చేస్తాను, ఒకసారి అప్లోడ్ చూసుకోండి పీడిఎఫ్ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you so much, sir.